హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఫ్రాంక్లిన్ రియల్ లైఫ్ మా సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 3. సో నిన్నైతే మన ఫ్రాంక్లిన్ అయితే క్యాబ్ డ్రైవింగ్ మిషన్స్ అయితే చేశాడనమాట. అండ్ ఈరోజు అయితే ఫ్రాంక్లిన్కి ఒకరైతే ఫోన్ చేశారనమాట. వాళ్ళు ఏమన్నారంటే ఒక 3 మెంబర్స్ ఉంటారు, వాళ్ళని ఒక దగ్గర తీసుకెళ్ళి వాళ్ళు ఏమైతే చేసో అంటే వాళ్ళు అక్కడికి వెళ్ళాక కొంచెం వెయిట్ చేసి వాళ్ళు మళ్ళీ తీసుకురావాలని చెప్పాడు. సో మన ఫ్రాంక్లిన్ అయితే ఒప్పుకున్నారు. దానికైతే ఒక $600 అయితే ఇస్తారని. సో మన ఫ్రాంక్లిన్ అయితే అక్కడికి వెళ్తున్నాడు. అండ్ గైస్, ఈ కార్ అయితే చాలా ఫాస్ట్గా వెళ్తుంది. సో ఈ కార్ అయితే అండ్ గైస్, నేను లాస్ట్ స్టెప్స్లో చెప్పాను కదా నేను ఆ మోడల్ ఫిక్స్ చేస్తానని. సో ఫిక్స్ అయిపోయింది. మన పర్సనల్ వెహికల్ అయితే వాడుకోవచ్చు ఇప్పుడు. సో వచ్చేసాం గాయస్ ముందల. అక్కడ ఇంకొద్దిగా వెళ్ళాలన్నమాట ముందుకి. సో వచ్చేసాం. ఎక్కడున్నారు? సో వీళ్ళే. సో వీళ్ళనైతే తీసుకెళ్ళాలన్నమాట. సో ఓకే, వచ్చి ఎక్కండి. సో గాయస్, వాళ్ళైతే వస్తున్నారనమాట, అంటే వాళ్ళు ఎక్కుతున్నారు. సో గాయస్, వాళ్ళైతే ఒక లొకేషన్ చెప్పారనమాట. అదైతే ఇక్కడ ఇంత దూరం వెళ్ళాలన్నమాట ఇప్పుడు మనం. సో అంత దూరం వెళ్ళాలి, 6 మైల్స్ ఉంది. సో అంత దూరం. సో అంత దూరం వెళ్ళినందుకు మనకి $600 ఇస్తారు. అండ్ గైస్, మన ఫ్రాంక్లిన్కి ఏంటంటే మన మైకిల్ అంతా రిచ్ కావాలని. అండ్ ఫ్రాంక్లిన్ ఇలా అంటే ట్యాక్సీ డ్రైవర్ మిషన్స్ అయితే చేస్తాడనమాట చాలా. అండ్ ఫ్రాంక్లిన్ గోల్ ఏంటంటే అది ఒక మంచి పెద్ద ఇల్లు కొనుక్కోవాలి అండ్ ఒక పర్సనల్ వెహికల్ కొనుక్కోవాలని. అండ్ తొందరగా వెళ్ళిపోదాం, ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ట్యాక్సీ డ్రైవర్ మిషన్స్ కూడా చేసుకోవచ్చు, టైం ఉంటుంది కదా. సో ఈ కార్ అయితే చాలా ఫాస్ట్ ఉందన్నమాట. అండ్ గైస్, మన ఫ్రాంక్లిన్ కూడా మైకిల్ అంత రేంజ్కి వెళ్ళాలి. అండ్ మన ఫ్రాంక్లిన్ ఇప్పుడు మిలినియర్ ఆర్ బిలినియర్ కావాలంటే ఇప్పుడు చాలా వేస్ ఉన్నాయి, లైక్ బ్యాంక్ రాబరీస్, ఇంకా చాలా ఉన్నాయి. సో అన్నీ మన ఫ్రాంక్లిన్ చేయాలనుకోవట్లేదు. అండ్ ఇలా క్యాబ్ డ్రైవర్ జాబ్ ఆర్ వేరే జాబ్ చేద్దాం అనుకుంటుంది. అండ్ వీళ్ళని వెళ్ళి అక్కడ దింపేసి మన పని మనం చూసుకోవచ్చు. లైక్ వాళ్ళు వచ్చే వరకు వాళ్ళు తొందరగా వస్తారో లేట్గా వస్తారో అంతలో మనం క్యాబ్ డ్రైవర్ మిషన్ చేసుకోవచ్చు. అండ్ మైకిల్ అయితే ఒక కొత్త కార్ ఆర్డర్ పెట్టిండంట, ఫోన్ చేసి చెప్పాడు. సో అంటే ఇంకా రాలేదనుకుంటా మైకిల్ కార్ అయితే. వస్తే ఖచ్చితంగా మనకైతే చెప్తాడు. అండ్ గైస్, నేనైతే ఫ్యూయల్ మోడ్ అయితే ఆపేసాను, ఎందుకంటే లైక్ మనకి ఫ్యూయల్కే పోతుందన్నమాట టైం. అంటే ఫ్యూయల్ అయిపోతుంటే మనం వెళ్ళి కొట్టించుకోవాలి కదా. సో మనమైతే మాన్యువల్గా కట్ చేసుకుందాం అని. అండ్ మన ఫ్రాంక్లిన్ దగ్గర అయితే $3,000 ఉన్నాయి. సో మన ఫ్రాంక్లిన్ $1 లైక్ ఎర్న్ చేస్తుంటే మరి మైకిల్ వల్లే,
ఎందుకంటే మైకిల్ ఈ కార్ ఇచ్చాడనమాట. ఈ కార్ ఇచ్చి మనమైతే రిపేర్ చేయించుకున్నాం. రిపేర్ చేయించి ఇలా క్యాబ్ డ్రైవింగ్ చేస్తున్నాం. సో ఇంత లాంగ్ ఎందుకు ఇస్తున్నాడంటే $600 ఇస్తున్నాడు. అదే క్యాబ్లో అంటే క్యాబ్ డ్రైవర్ చేయాలంటే కొద్దిగా టైం పట్టుద్ది. సో సో ఇంకొక వన్ మైల్ ఉంది, 1.5 మైల్ అంటే 1 మైల్ 1.80 మైల్స్. సో చాలా స్పీడ్గా వస్తుంది కారు, చాలా స్పీడ్ ఉంది. అండ్ వీళ్ళైతే వీళ్ళే అనమాట. సో ఇందాక చూశారు ఎక్కడప్పుడు, కానీ మళ్ళీ చూపిస్తాను. గైస్ క్రాష్ అయింది గైస్. డ్యామేజ్ అయితే ఏం కాలేదు. సో ఇట్స్ ఓకే. లాస్ట్ ఎపిసోడ్లో కూడా క్రాష్ అయినట్టుంది. సో మళ్ళాంటి కార్ పక్కన. అండ్ ఫ్రాంక్లిన్ లాస్ట్ ఎపిసోడ్లో అయితే ఒక కొత్త డ్రెస్ కొన్నాడు, అదే అనమాట. సో దగ్గరకు వచ్చేసాం. ఇంకొక పర్సన్ అయితే కనిపించాడు, ఎందుకంటే మన వెనకాల ఉన్నాడు. సో వచ్చేసాం. సో ఇది కొద్దిగా బ్రేకింగ్ ఇంకా టర్నింగ్ కొద్దిగా కష్టం ఉంది. సో వీళ్ళనైతే ఇక్కడే దింపేయాలి, ఇక్కడ లోపల. సో ఇక్కడే గైస్ వీళ్ళని దింపాల్సింది. సో అయితే ఇక్కడ దిగారనమాట. సో మనం వెళ్ళిపోదాం. లోపలికి వెళ్ళండి. అండి వీళ్ళు ఇక్కడే ఉన్నారు. సో మనమైతే వెళ్ళిపోదాం. మనకైతే ఒక లైక్ 8 వరకు టైం ఉంది. సో మనం ఇప్పుడు క్యాబ్ డ్రైవర్ జాబ్ కాకుండా కొద్దిగా సిటీలో తిరుగుదాం అన్నమాట, ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ మన ఫ్రాంక్లిన్ అయితే ఒక ఇల్లు కొనుక్కోవాలి గైస్, ఎందుకంటే మంత్లీ $3,000 దానికే వెళ్తుంది. సో మన ఫ్రాంక్లిన్ ఒక ఇల్లు కొనుక్కోవాలి. ప్లేస్ చాలా బాగున్నాయి ఇక్కడ. సో చూద్దాం అలా. సో ఇక్కడ ప్లేస్ బాగుంది గైస్ ఇక్కడ. సో ఒకసారి అక్కడికి వెళ్దాం, కిందకి. పోలీస్. సో కిందకి వెళ్దాం ఒకసారి, అక్కడ ప్లేస్ చాలా బాగుంది. ఐ థింక్ ఇటు సైడ్ ఉండిద్ది అనుకుంటా. చూద్దాం. ఈ కార్ అయితే కొద్దిగా టర్నింగ్లో బాగాలేదు, అండ్ బ్రేకింగ్ కూడా అంత ఏం లేదు. సో ఇవన్నీ చేయించాలంటే ఒక $25,000 ఈజీగా అవుతుంది. సో ఇప్పటికైతే ఇలానే అడ్జస్ట్ అయిపోయాం. ఐ థింక్ ఇదే అనుకుంటా దారి. ఎస్ ఇదే. చాలా పీస్ఫుల్గా ఉంది గైస్ ఇక్కడ. గాయస్ తనైతే ఆ పోల్కి క్రాష్ చేసింది, నేను చూసుకోకుండా తనని క్రాష్ చేసింది. డ్యామేజ్ కాలే, ఎందుకంటే ఇక్కడ బంపర్ ఉంది కాబట్టి. బంపరేనా? ఐ థింక్ సో. సో ఇక్కడ చాలా బాగుంది ఇక్కడ. సో ఇక్కడ కార్ పెట్టేద్దాం. ఈరోజు ఏంటో బాగా క్రాష్ అవుతుంది అంతా. సో ఒకసారి అక్కడికి వెళ్దాం. వెళ్ళు ఫ్రాంక్లిన్, త్వరగా. సో మనోడైతే కొద్దిగా రన్నింగ్ చేయాలన్నమాట, ఎక్సర్సైజ్ ఇవన్నీ. ఓకే గాయస్, ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంది. సో చాలా పీస్ఫుల్ ఉందన్నమాట ఇక్కడ. సో వెళ్ళిపోదాం. అండ్
వాళ్ళు వచ్చేసి ఉంటారు, ఐ థింక్ సో, అయిపోయి ఉండొచ్చు. మన కార్ ఇక్కడ నుంచి ఏమైనా ఉందా? సో అలానే అలాని మనం తొందరగా వెళ్ళి దింపేద్దాం వాళ్ళు వచ్చుంటే. సో వెళ్దాం. సో ఇక్కడ బీచ్ ఉంది కానీ తక్కువ మంది ఉన్నారు ఇక్కడ. అండ్ ఇది మట్టిలో కూడా బాగా పోతుంది. సారీ బ్రో. అయ్యా బ్రో, ఏంటబ్బా ఇది, నిన్నటి నుంచి క్రాష్లే అవుతున్నాయి. సో పైకే కదా చూడండి, కొద్దిగా హ్యాండిలింగ్ అంటే తప్పుతుంది, హ్యాండిలింగ్ సరిగా లేదు. ఆ సౌండ్ బాగుంది. ఏంటో ఇది, నిన్నటి నుంచి క్రాషెస్. ఇది బయటే ఉన్నారు గైస్. ఐ థింక్ అయిపోయి ఉండొచ్చు. సో వచ్చి ఎక్కేయండి. సో గైస్ వాళ్ళైతే ఎక్కుతున్నారు. సో వాళ్ళు మళ్ళీ వే పాయింట్ పెట్టారనమాట. మళ్ళీ ఇక్కడికి తీసుకెళ్ళాలి. సో వెళ్దాం. మళ్ళీ గేట్. సో ఇప్పుడు ఫాస్ట్గా వెళ్ళిపోదాం మళ్ళా. అండ్ గైస్ మన ఫ్రాంక్లిన్ గోల్ ఏంటంటే ఒక మంచి ఇల్లు కొనుక్కోవాలి అండ్ ఒక పర్సనల్ వెహికల్. ఎందుకంటే ఇదైతే క్యాబ్ డ్రైవింగ్ అయితే బాగుంది, ఈ క్యాబ్ డ్రైవింగ్కి. అండ్ మనము పర్సనల్ వెహికల్ కొనుక్కోవాలి, ఎందుకంటే ఎన్ని రోజులని ఇదే వెహికల్ తిరుగుతాం. అండ్ ఈ వెహికల్ అయితే మైకిల్కి ఇచ్చేయాలి. అండ్ గైస్ ఈ రోడ్లలో అయితే కొద్దిగా మెల్లగా అంటే కొద్దిగా చూసుకుంటే నడపాలి, ఎందుకంటే ఇది మౌంటైన్స్ ఉంటాయి కదా, ఇక్కడ యానిమల్స్ వస్తుంటాయి అన్నమాట రోడ్లో. మైకిల్ అయితే చాలా చాలా రిచ్ అనమాట. సో మైకిల్ మొత్తం ఆస్తి అవన్నీ చూసుకుంటే ఒక $500 million ఉంటాయి అన్నమాట మన మైకిల్ దగ్గర. అండ్ ట్రెవర్ కూడా ఉంటాయి డబ్బులు, మైకిల్లో ఒక 25% ఉంటాయి అన్నమాట ట్రెవర్కి. ట్రెవర్ దగ్గర కూడా మనీ ఉన్నాయి, ఓన్లీ మన ఫ్రాంక్లిన్ దగ్గరనే మనీ లేవు అనమాట. సో మనం కూడా బిజినెస్లు చేయాలి, ఇవన్నీ చేయాలన్నమాట తర్వాత. సో చిన్నగా ఎదుక్కుంటూ పోవాలన్నమాట. అండ్ గైస్ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని ఉంది, కానీ ఎందుకంటే పాటించట్లేదు, ఎందుకంటే కొద్దిగా టైం పడుతుంది అనమాట, ఊరికే సిగ్నల్స్ పడుతూ ఉంటాయి అలా అనమాట. కారా నేను ఇప్పుడు వేయలేను, అంటే తన కార్ అంటుంది. సో ఇప్పుడు రాబరీ చేస్తున్నా, మనం ఇప్పుడు ఇవ్వలేం. అండ్ ఇదే చాలా బాగుంది గైస్ క్యాబ్ డ్రైవింగ్ కన్నా. ఇలా వెళ్ళి దింపాలి అంటే పికప్ చేసుకోవాలి, వెళ్ళి దింపాలి, మళ్ళీ తీసుకురావాలి, ఇదే చాలా బాగుంది. అండ్ మీకు ఏమైనా బ్యాక్గ్రౌండ్లో నాయిసెస్ ఏమైనా వినిపిస్తే బేర్ చేయండి గైస్. లొకేషన్ ఏమని ఉందా, ఒప్పింది లొకేషన్. మళ్ళీ ఎప్పుడైనా వస్తాం ఇక్కడికి. అండ్ గైస్ మైకిల్ అయితే ఫోన్ చేశాడు అనమాట ఇందాక. ఫోన్ చేసి ఒకసారి కలుద్దామని చెప్పాడు. సో నెక్స్ట్ ఎపిసోడ్ అయితే కొద్దిగా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, ఎందుకంటే మైకిల్ ఫోన్ చేశాడంటే ఏదో ఇంట్రెస్టింగ్గా ఉండిద్ది. చూద్దాం ఏం చెప్తాడో రేపు. అండ్ గాయస్ మీకు వీడియో క్వాలిటీ లాస్ట్ ఎపిసోడ్స్ కన్నా కొద్దిగా పెరిగి ఉంటుంది, ఎందుకంటే నేను రికార్డింగ్ సాఫ్ట్వేర్ని అయితే మార్చాను అనమాట. సో కొద్దిగా మంచి రికార్డింగ్ సాఫ్ట్వేర్ చూశాను.
సో మీకు కొద్దిగా క్వాలిటీ మారుండిద్ది. అండ్ ఇంకొక 1 మైల్ 80 ఉందన్నమాట, 1.80 మైల్స్. ఓకే ఓకే ఫ్రాంక్లిన్, కామ్ డౌన్. ఓకే, అంటే గైస్ మన ఫ్రాంక్లిన్ అయితే ఇలా చేస్తూ ఉంటాడు, అంటే క్యాబ్ డ్రైవింగ్ మిషన్స్. సో తొందరగా మనీ సంపాదించాలి. అండ్ ఈ కార్ని అయితే ఇచ్చేయాలన్నమాట మనం, ఎందుకంటే మైకిల్ మనకి ఇచ్చాడు, డబ్బులు సంపాదిస్తున్నాం, మనకు ఒక రేంజ్కి వెళ్ళాక ఇచ్చేయాలి. ఎందుకంటే ఒకరు మనకి హెల్ప్ చేశారంటే మనం కూడా వాళ్ళకి చేసేయాలి కదా. సో యా, ఇచ్చేద్దాం ఈ వెహికల్. మైకిల్ ఎంత రిచ్ ఉన్నా ఇచ్చేద్దాం, ఎందుకంటే మనకి హెల్ప్ చేశాడు. ఓ జస్ట్ మిస్. లాస్ట్ ఎపిసోడ్ ఇంత అయింది, ఈ ఎపిసోడ్ ఇంత అయింది, అన్నీ జస్ట్ మిస్లే. మళ్ళా ఏం క్రాష్ అంటే గీతల వల్లే. సో వచ్చేసాను దగ్గరికి. రే ఏంటబ్బా వీళ్ళు. సో వచ్చేసాను ఇక్కడ. సో ఇక్కడే దింపేద్దాం. సో దిగండి, వచ్చేసాం గైస్. వాళ్ళైతే దిగిపోయారు, సో మనం వెళ్ళిపోదాం. అండ్ వాళ్ళైతే మనకి $1000 అయితే ఇచ్చారనమాట. సో $600 అన్నారు, కానీ $1000 అయితే ఇచ్చారు. అండ్ దాంతోపాటు ఎక్స్ట్రా $400 అయితే ఇచ్చారనమాట. సో యా, అంటే $600కి ఎక్స్ట్రా 400 ఇచ్చారు. సో నైస్ గైస్, ఇదే చాలా బాగుంది ఇలా చేయడం. సో మన ఫ్రాంక్లిన్ ఇలా చేస్తూనే ఉంటాడు ఈరోజు. అండ్ సో ఇది గైస్ ఇవాళకి. సో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి మంచి మంచి వీడియోస్ చాలా వస్తాయి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది అనమాట, ఎందుకంటే మైకిల్ ఫోన్ చేశాడు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.